మన విశ్వం పుట్టుక నుంచి అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా జస్ట్ 1 సంవత్సరాలు జరిగితే ఎలా ఉంటుందో మీరు ఊహించారా? అంటే సుమారు 13,82,82,00,000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం అంతా కూడా జస్ట్ 1 సంవత్సరాలు జరిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మొదటిగా జనవరి 1వ తారీఖున బిగ్ బ్యాంగ్ జరిగి ఈ విశ్వానికి ఉనికి ఏర్పడుతుంది. మళ్ళీ జనవరి 8వ తారీఖున మొట్టమొదటిగా ఈ విశ్వంలో స్టార్స్ ఏర్పడతాయి. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత గ్యాస్ ఫామ్లో ఉండే మ్యాటర్ పార్టికల్స్ యాంటీ మ్యాటర్ పార్టికల్స్తో కలిసి సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగింది. దాని తర్వాతే స్టార్స్ ఫామ్ అయ్యాయి. కానీ ఇదంతా జరగడానికి సుమారు 3 బిలియన్ సంవత్సరాల టైం పట్టింది. కానీ ఇదంతా కూడా కేవలం 8 రోజుల్లోనే జరిగిపోయింది. అలా ఈ విశ్వం ఎక్స్పాండ్ అవుతూ సుమారు కొన్ని కోట్ల కొద్ది గ్యాలక్సీలుగా ఏర్పడ్డాయి. అలా ఫైనల్గా సెప్టెంబర్ 1వ తారీఖున ఒక చిన్న గ్యాలక్సీలోని ఒక స్టార్కి కొన్ని ప్లానెట్స్ ఏర్పడ్డాయి. అదే మన సోలార్ సిస్టమ్. అంటే స్టార్స్ ఫామ్ అయినప్పటి నుంచి మన సోలార్ సిస్టమ్ ఫామ్ అవడానికి సుమారు 8 నెలల టైం పట్టింది. మళ్ళీ సెప్టెంబర్ 25వ తారీఖున మన భూమిలో ఉండే నీటి అడుగు లోపల మొట్టమొదటిగా జీవం ఏర్పడింది. అలా జీవరాశులు విస్తరిస్తూ ఈ భూమి మొత్తం నిండిపోయింది. కానీ ఒకరోజు అంటే డిసెంబర్ 30వ తారీఖున ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంది. దానివల్ల భూమిలో ఉండే డైనోసార్ లాంటి చాలా జీవరాశులు అంతరించిపోయాయి. ఆఖరిగా లాస్ట్ డిసెంబర్ 31వ తారీఖున ఈవినింగ్ 11:37 మొట్టమొదటిగా హోమోసేపియన్స్ జన్మించారు. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలకి ఇంకా జస్ట్ 12 సెకండ్లు ఉందనగా ఇప్పుడు మనం చూస్తున్న పిరమిడ్స్ తయారు చేయబడ్డాయి. ఇంకా ఒకే 1 సెకండ్ ఉందనగా గత 400 సంవత్సరాలుగా జరిగిన చరిత్ర అంతా కూడా ఫామ్ అయింది. అంటే మొత్తం అంతా బ్రిటిష్ ప్రపంచ దేశాన్ని పరిపాలించడం, న్యూటన్ గ్రావిటీని కనిపెట్టడం, 2 ప్రపంచ యుద్ధాలు జరగటం, మీరు మీ తల్లి కడుపులో నుంచి జన్మించటం, కొత్త గవర్నమెంట్స్ ఫామ్ అవటం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, అంతెందుకు ఇప్పుడు మనం చూస్తున్న ఏఐతో సహా మొత్తం అంతా కూడా జస్ట్ 1 సెకండ్లో ఫామ్ అయింది. సగటు మనిషి కన్నురెప్ప వేయటానికి 0.25 సెకండ్స్ టైం పడుతుంది. అంటే మనం కన్నురెప్ప వేయటానికి తీసుకునే టైం చాలా తక్కువ. కానీ ఈ కొంచెం టైంలోనే ఈ విశ్వంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అది మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. ఉదాహరణకి మనం కనుక లైట్ స్పీడ్తో సమానంగా ట్రావెల్ చేయగలిగితే భూమి మీద నుంచునే ఒక మనిషి కనురెప్ప వేసి తెరిచే లోపు మనం ఈ భూమి మొత్తాన్ని 2 సార్లు చుట్టి వచ్చేయవచ్చు. ఈ కొంచెం టైంలోనే మన బాడీలో సుమారు 20 లక్షలకు పైగా కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ పుట్టుకొస్తాయి. అలానే ఇంత పెద్ద యూనివర్స్లో మనం కనురెప్ప వేసే టైంలోపు సుమారు 10,000 కొత్త స్టార్స్ పుట్టుకొస్తాయి. అలానే ఇంత పెద్ద విశ్వంలో ప్రతిసారి ఏదో ఒక చోట సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ మనం కన్నురెప్ప వేసే సమయంలోగా సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ వల్ల సుమారు 300లకు పైగా స్టార్స్ చనిపోతున్నాయి. అంతేకాదు ఈ కొంచెం టైంలోనే 30 నుంచి 50 దాకా బ్లాక్ హోల్స్ పుట్టుకొస్తున్నాయి. మనం కన్నురెప్ప వేసే టైంలోగా మన యూనివర్స్ అనేది ఈ స్పేస్లోకి సుమారు 5 లక్షల కిలోమీటర్ల వరకు పెరుగుతూ పోతుంది. అదే మన మిల్కీవే గ్యాలక్సీ అయితే 250 కిలోమీటర్ల వరకు పెరుగుతూ పోతుంది. ఇవే కాదు ఇంకా ఈ విశ్వంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కానీ మనం వీటన్నిటిని డిస్కస్ చేయాలంటే ఒక వీడియో సరిపోదు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, మనం కన్నురెప్ప వేయటానికి తీసుకునే టైం 0.25 సెకండ్స్ అయితే ఈ కొంచెం టైంలోనే ఈ విశ్వంలో ఇన్ని మార్పులు జరిగాయంటే ఒక మనిషి తన జీవితకాలం మొత్తంలో సుమారు 500 మిలియన్ సార్లు తన కన్నురెప్పని వేస్తుంటాడు. అలాంటప్పుడు ఈ విశ్వంలో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో మీరే ఊహించుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? మనం ఈ భూమి మీద తాగే వాటర్ అనేది సూర్యుడి కంటే ముందు నుంచే ఉంది. ఈ విషయం మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ రీజన్ ఏంటో చాలామందికి తెలీదు. ఇప్పుడు చెప్తాను వినండి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే సూర్యుడు ఏర్పడిన 1 బిలియన్ సంవత్సరాల తర్వాత భూమి ఏర్పడడం స్టార్ట్ అయింది. అంతేకాదు సోలార్ సిస్టంలో ఉండే అన్ని ప్లానెట్స్ కన్నా హ్యాబిటబుల్ జోన్లో ఉండే ఒకే ఒక్క ప్లానెట్ మన భూమి మాత్రమే. మరి అలాంటప్పుడు భూమి మీద ఉండే వాటర్ అనేది సూర్యుడి కంటే ఎక్కువ పురాతనమైందని ఎందుకంటారు చెప్పనా? బిగ్ బ్యాంగ్ ఏర్పడిన తర్వాత 100 కోట్ల సంవత్సరాలు కూడా అవ్వకముందే ఈ విశ్వంలో గ్యాస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఆ గ్యాస్ క్లౌడ్స్లోనే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉండేవి. సేమ్ మన భూమిపైన ఉండే మేఘాల్లో ఎలాగైతే వాటర్ అనేది ఎవాపరేట్ అయి ఉంటుందో అలాగన్నమాట. కానీ అప్పటికి వేరే ఏ పార్టికల్స్తోనూ కొలిజన్ జరగలేదు కాబట్టి వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉండేది కాదు. ఆ తర్వాత సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ వల్ల చాలా స్టార్స్ ఫామ్ అయ్యాయి. వాటిలో కొన్ని స్టార్స్కి ప్లానెట్స్ కూడా ఏర్పడ్డాయి. వాటిలో ఒకటే మన సోలార్ సిస్టమ్ కూడా. మన భూమి ఏర్పడడం స్టార్ట్ అయినప్పటి నుంచి మన భూమికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా ప్రతిరోజు కొన్ని వందల కొద్ది ఆస్ట్రాయిడ్స్
భూమిని ఢీకొనేవి. అలా ఢీకొన్న యాస్ట్రాయిడ్స్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ కరిగి ఇప్పుడు మన భూమి మీద ఉండే 80% వాటర్గా మారింది. సో ఈ విధంగా చూసుకుంటే భూమి మీద ఉండే వాటర్ అనేది సూర్యుడి కంటే ముందు నుంచే ఉన్నాయి. మన మిల్కీవే గ్యాలక్సీలో ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని మన భూమి కంటే మనం బ్రతకడానికి ఎక్కువ సౌకర్యాలు ఉండే ప్లానెట్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ KOI 5715.01 ప్లానెట్. ఈ ప్లానెట్ మన భూమి కంటే ఎక్కువ హ్యాబిటబుల్ జోన్లో ఉంది. అంతేకాదు ఈ ప్లానెట్ మన భూమికి డబల్ సైజులో ఉంటుంది. కాకపోతే అక్కడికి చేరుకోవడం అసాధ్యం. ఎందుకంటే అది మన భూమికి సుమారు 3000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ ప్లానెట్ కూడా ఒక స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ స్టార్ సుమారు 70 బిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడింది. అంటే మన సూర్యుడు ఏర్పడటానికి 7 రెట్లు ముందే అన్నమాట. దీన్ని బట్టి ఆలోచిస్తే శాస్త్రవేత్తల ప్రకారం ఖచ్చితంగా ఆ ప్లానెట్లో ఒక్క జీవరాశి అయినా బ్రతికి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మేబీ అక్కడ ఏలియన్సే ఉండి ఉండొచ్చు. ఇప్పుడు శాటర్న్కి రింగ్స్ ఉన్నట్టే ఇంకొన్ని సంవత్సరాల్లో భూమికి కూడా రింగ్స్ ఏర్పడబోతున్నాయి. అంటే మీరు నమ్ముతారా? కానీ ఆ రింగ్స్ అనేవి చంద్రుడి వల్ల ఏర్పడవు, మనుషుల వల్ల ఏర్పడతాయి. ఇంతకీ విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం భూమి చుట్టూ ఉండే స్పేస్ ఆర్బిట్లో రాకెట్స్, శాటిలైట్స్ నుండి వచ్చే వేస్ట్ అలాగే డస్ట్ పార్టికల్స్ అనేవి భూమి చుట్టూ కమ్మేశాయి. ప్రస్తుతం మన భూమి చుట్టూ పాత శాటిలైట్స్ యొక్క విరిగిపోయిన ముక్కలు సుమారు 100 ట్రిలియన్ పీసెస్ దాకా ఉంటాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రస్తుతం మన భూమి చుట్టూ 10,000 శాటిలైట్స్ తిరుగుతూ ఉన్నాయి. రాబోయే 7 సంవత్సరాల్లో సుమారు 7,55,000 శాటిలైట్స్ని లాంచ్ చేయబోతున్నారు. వీటితో పాటు ఆల్రెడీ లాంచ్ చేసిన రాకెట్స్ యొక్క స్పేర్ పార్ట్స్, అలానే చిన్న చిన్న సైజులో ఉండే యాస్ట్రాయిడ్స్ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. భూమి బయట ఎంత వేస్ట్ పార్టికల్స్ ఉంటే మనకేంటి నష్టం అని మీకు అనిపించవచ్చు. కానీ వాటిలో చిన్న కొలిజన్ జరిగినా కూడా మన భూమిలో ఇంటర్నెట్, టెలివిజన్, వెదర్, టెలికమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. అంతేకాదు ఫ్యూచర్లో ఏదైనా రాకెట్ లాంచ్ చేయాలన్నా ఆ రాకెట్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ విరిగిపోయిన శాటిలైట్ ముక్క రాకెట్కి గుద్దుకుందంటే అప్పుడు పెద్ద డ్యామేజే జరుగుతుంది. వీలైనంత త్వరగా దీనికంటూ ఏదో ఒక సొల్యూషన్ కనిపెడితే చాలా మంచిది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా అప్లోడ్ చేశాం. వీలుంటే తప్పకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.